హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు AHTT ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అమలు కాబోయేటటువంటి రూల్స్ అయితే ఇవి. సో ప్రతి ఒక్కరైతే మీరు పాటించాల్సి అయితే ఉంటుందండి. అయితే మనకు రేపటి నుండి ఏ రూల్స్ అమలు కాబోతున్నాయి ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అయితే జూన్ నెలలో మనకు ఈ రూల్స్ అనేది వర్తిస్తాయండి. సో ఇక్కడ ఉచితంగా ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి అప్డేట్ అనేది చేసుకోవాలని చెప్పేసి జూన్ 14వ తేదీ వరకు ఈ ఆధార్ కార్డులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ 10 సంవత్సరాలు నిండి ఉంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే మనకు సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఇకపై ప్రతి నెల 1న మనకు చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను అయితే మనకు సవరిస్తాయండి. అయితే మనకు ప్రతి నెల ఏంటంటే మన యొక్క గ్యాస్ సిలిండర్ ఏవైతే మనం వాడుతున్నామో వంట గ్యాస్ సిలిండర్ కానివ్వచ్చు, సో మనకు LPG సిలిండర్ కానివ్వచ్చు, సో వీటికి సంబంధించినటువంటి ధరలు అనేవి ప్రతి నెల తగ్గుతూ వస్తాయి. అలాగే తగ్గుతూ పెరుగుతూ కూడా రావచ్చు. అలాగే మనకు థర్డ్ రూల్ చూసుకున్నట్లయితే మనకు డ్రైవింగ్ లైసెన్సుల కోసం మనం RTO ఆఫీస్కి అయితే వెళ్ళవలసిన అవసరం అయితే లేదండి. మనం ఎక్కడైతే డ్రైవింగ్ స్కూల్స్కి సంబంధించి వెళ్తామో అక్కడే మనము లైసెన్స్కి సంబంధించి అర్హత అనేది సాధించవచ్చు. సో మనము ముందేంటంటే RTO ఆఫీస్కి వెళ్ళి మనం ట్రయల్ చేసిన తర్వాతనే మనకు ఒక టెస్ట్ పెడతారు. సో ఆ టెస్ట్ పెట్టిన తర్వాత మనకు లైసెన్స్ అనేది ఇస్తారండి. అయితే ఇప్పుడు మీకు అలాంటి రూల్స్ అనేది పాటించాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఈ రూల్స్ అనేది విడుదల చేశారు. మీకు లైసెన్స్ కావాలంటే డ్రైవింగ్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ నుండి మీరు లైసెన్స్ అనేది అర్హత సాధించవచ్చు అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారండి. అలాగే మనకు మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే కనుక మనకు 25,000 వరకు అయితే ఫైన్ అనేది చెల్లించాల్సి అయితే ఉంటుందండి. సో మనకు వయసు అంటే మనకు ఒక డ్రైవింగ్ చేయడానికి కూడా మనకు ఒక వయసు అనేది రావాల్సి అయితే ఉంటుందండి. సో ఆ వయసు వచ్చిన తర్వాతనే మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది వస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే డ్రైవింగ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో డ్రైవింగ్ వయసు రాకముందే కొంతమంది ఏంటంటే ఈ బైక్స్ కానివ్వచ్చు, కార్ కానివ్వచ్చు డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో అలా ఎవరైనా డ్రైవ్ చేస్తూ పోలీసు వారికి కనుక పట్టుబడితే 25,000 వరకు అయితే మీరు ఈ జరిమానా అయితే కట్టాల్సి అయితే ఉంటుందండి. సో ఈ రూల్స్ అనేవి మనకు ఈ జూన్ నెలకు సంబంధించి అయితే మనకు ప్రారంభం కాబోతున్నాయి. సో ప్రతి ఒక్కరూ రేపటి నుండి ఇవైతే అమల్లోకి అయితే వచ్చేస్తాయండి. టోటల్ స్టేట్ మొత్తం ప్రతి ఒక్కరూ పాటించండి. ఒకవేళ మీరు పాటించకపోతే కనుక మీరు ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.